తాజాంశాన్ని చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు జీడి తోటలో తల్లి కుమార్తె మృతదేహాలు కలకలం రేపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తల్లి కుమార్తెలది హత్య లేక ఆత్మహత్య? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ పవిత్ర. ఈ రోజు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు శివారులోని జీడి మామిడి తోటలో తల్లి కుమార్తె మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లి గంట అనంతపై 62 ఏళ్లు, అలాగే కుమార్తె మద్దా వెంకటలక్ష్మి 46 ఏళ్లుగా గుర్తించడం జరిగింది. అందురాలైన వెంకటలక్ష్మి ఏలూరు నగరపాలక సంస్థలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ 2 డెడ్ బాడీలు కూడా పూతవేడు దూరంలోనే పడి ఉండడం అనేది కొంత అనుమానాస్పదంగా ఉంది. మరొకవైపు మృతుల ఒంటి మీద కూడా గాయాలయ్యాయి. అయితే దీని మీద పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నిడమరు సిఐ రజనీ కుమార్, అలాగే చేబ్రోలు ఎస్ఐ సూర్య భగవాన్ ఘటనా స్థలికి ఇచ్చేసి మృతదేహాలు పడి ఉన్న తీరు, అలాగే ఇది డబ్బుల కోసం అంటే బంగారు నగల కోసం హత్య చేశారా, లేకపోతే ఈ డెడ్ బాడీలు వెనక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ ఇందులో అసలు ఈ మృతులు అనేవి ఎలా జరిగినాయి ఏంటన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఏలూరు నుంచి కూడా డాగ్ స్క్వాడ్ ను, అలాగే వేలిముద్ర నిపుణులను కూడా రప్పించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.